వెల్కమ్ టు స్కాలర్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ కోటేశ్వరరావు. ఈరోజు మనం చరిత్రలో జాతీయోద్యమంలో అతి ముఖ్యమైన భాగం మనకి గాంధీ యుగం. గాంధీ యుగం వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీ యుగం మనకి జాతీయోద్యమంలోనే అతి ముఖ్యమైన భాగం గాంధీ యుగం. అనగా మనకి జాతీయోద్యమ కాలంలో గాంధీజీ గారు అవలంబించిన పద్ధతులు కానివ్వండి, అదేవిధంగా ఆయన ఏ ఏ ఉద్యమాలను చేపట్టారు, ఆ ఉద్యమాలు ఎలా కొనసాగాయి, ఆ విధంగా మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఈ ఉద్యమాలు ఎలా తోడ్పాటు చేయబడ్డాయని చెప్పి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. గాంధీ యుగం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీ యుగం అనేది మనకి 1920 నుండి 1947 అనగా భారతదేశానికి ఇండిపెండెంట్ వచ్చేంత వరకు, అనగా భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చేంత వరకు 1920 నుండి 1947 మధ్య కాలం మొత్తాన్ని కూడా మనం గాంధీ యుగంగా చెప్పుకోవడం జరుగుతుంది జాతీయోద్యమ కాలంలో. ఓకే, సో మనకి అసలు ఈ గాంధీ యుగం గురించి వెళ్లే ముందు మన మహాత్ముడు గురించి, అనగా మన మహాత్మా గాంధీ గారి గురించి మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మనకి ఈయన మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి గాంధీ యుగం 1922 1947 అని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అసలు మహాత్మా గాంధీ గారి యొక్క ముఖ్యమైన విషయాలను కనుక మనం గమనించినట్లయితే ఆయన యొక్క అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్. ఈయన పూర్తి పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారని ఈయన యొక్క పూర్తి పేరు. మనందరికీ పరిచయమైన వ్యక్తి మన గాంధీజీ గారు. ఈయన గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి గాంధీజీ గారి యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. మనకి అదేవిధంగా ఈయన యొక్క జననం అక్టోబర్ 2 అని చాలా మందికి తెలుసు. సంవత్సరం కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని సౌరాష్ట్ర జిల్లాలో పోర్బందర్ అనే ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని సౌరాష్ట్ర జిల్లాలో, ఏ జిల్లాలో? సౌరాష్ట్ర జిల్లాలో గల పోర్బందర్లో జన్మించడం జరిగినది. పోర్బందర్ అనే ప్రాంతంలో గాంధీజీ గారు జన్మించడం జరిగినది. మరి ఎప్పుడు మరణించాడు అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనకి 1948లో జనవరి 30వ తేదీన నాథూరాం గాడ్సే అని ఆయన కాల్చి చంపడం కారణంగా గాంధీజీ గారు మరణించారని చెప్పి మనందరికీ తెలుసు. గాంధీ గారి యొక్క మరణం యొక్క దినోత్సవం 1948 జనవరి 30వ తేదీన చనిపోవడం జరిగినది. 1948 జనవరి 30వ తేదీన గాంధీజీ గారు చనిపోవడం జరిగినది. మరి ఇతని యొక్క తండ్రి గారి పేరుని కనుక చూస్తే కరమ్చంద్. ఈయన యొక్క తండ్రి పేరు కరమ్చంద్. తల్లి గారి పేరు పుత్లీబాయ్. తల్లి గారి పేరు పుత్లీబాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు కనుక గుర్తించినట్లయితే తండ్రి గారి పేరు కరమ్చంద్, అదేవిధంగా తల్లి గారి పేరు పుత్లీబాయ్. ఓకే, సో మనకి పుత్లీబాయ్. అదేవిధంగా గాంధీజీ గారి యొక్క భార్య పేరుని కనుక మనం ఒకసారి చూస్తే కస్తూర్బా ముఖర్జీ గాంధీ అంటారు. కస్తూర్బా ముఖర్జీ గాంధీ. ఓకే, సో మనకి కస్తూర్బా ముఖర్జీ అనే ఆమె గాంధీజీ గారి యొక్క స్పౌస్, అనగా భార్య. గాంధీజీ గారి యొక్క భార్య పేరు కస్తూర్బా ముఖర్జీ. కస్తూర్బా ముఖర్జీ. నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే ఈయన యొక్క బిరుదులు. ఈయన బిరుదులు అనేకమైన బిరుదులు కలవు ఈయనకి. ఈయనని జాతి పిత అంటారు, అదేవిధంగా మహాత్మా అంటారు. బాపూజీ అనే బిరుదు కూడా మన గాంధీజీ గారికి కలదు. అదేవిధంగా కైజర్ ఏ హింద్ అనే బిరుదు కూడా మన గాంధీజీ గారికి కలదు. ఓకే, సో మనకి అసలు ఈ బిరుదులన్నీ మనందరికీ పరిచయమే. మహాత్మా గాంధీ అని, జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారని, ఓకే, బాపూజీ అని అంటారని చెప్పి ఇవన్నీ కూడా మనకి ఈయన బిరుదులన్నీ కూడా మనకి పరిచయమే. మరి ఆ బిరుదులు అడగడు. మహాత్మా అనే బిరుదు గాంధీజీ గారికి కలదా అని చెప్పి క్వశ్చన్ అడగడు. మరి ఏ విధంగా అడుగుతాడంటే ఆయా బిరుదులు గాంధీజీ గారికి ప్రజెంట్ చేసిన వ్యక్తుల గురించి అడుగుతాడు. గాంధీజీ గారికి ఆ యొక్క బిరుదులని ఎవరు ప్రజెంట్ చేశారు, ఎవరు ఇచ్చారనేది మనకి క్వశ్చన్. మనకి బిరుదులు కనుక చూస్తే జాతి పిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ నేషన్.
జాతి పిత అని గాంధీజీ గారికి ఆ బిరుదుని ఎవరు ప్రజెంట్ చేశారంటే సుభాష్ చంద్ర బోస్ గారు ఈ యొక్క బిరుదుని గాంధీజీ గారికి ప్రజెంట్ చేయడం జరిగినది. గాంధీజీ గారికి జాతి పిత అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ గారు మనకి గాంధీజీ గారిని జాతి పిత అని సంబోధించడం జరిగింది. అందుకే జాతి పిత అనే బిరుదు ఎవరు ప్రజెంట్ చేశారు గాంధీజీ గారికి? సుభాష్ చంద్రబోస్ గారు ప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మహాత్మా అనే బిరుదు, మహాత్మా గాంధీజీ గారు అంటాం. ఓకే, సో మనకి మరి మహాత్మా అనే బిరుదుని కూడా గాంధీజీ గారికి ఒకరు ప్రజెంట్ చేయడం జరిగినది. మరి గాంధీజీ గారికి మహాత్మా అనే బిరుదుని ఎవరు ఇచ్చారు అని కనుక క్వశ్చన్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇప్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అనే బిరుదుని ఇవ్వడం జరిగినది. మహాత్మా అనే బిరుదును గాంధీజీ గారికి ప్రజెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ గారిని మహాత్మా అని సంబోధించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, నెక్స్ట్ బాపూజీ అనే బిరుదును గాంధీజీ గారికి ఎవరు ప్రజెంట్ చేస్తారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రజెంట్ చేస్తారు. మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు గాంధీజీ గారిని బాపూజీ అని పేర్కొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ గారికి బాపూజీ అనే బిరుదును ఎవరు ప్రజెంట్ చేశారు? జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రజెంట్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రజెంట్ చేశారు. అదే విధంగా కైజర్ ఈ హింద్ అని చెప్పి మన బ్రిటిష్ వారు దక్షిణాఫ్రికాలో ఇచ్చారు. బ్రిటిష్ వారు గాంధీజీ గారికి కైజర్ ఏ హింద్ అని చెప్పి మన బ్రిటిష్ వారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు గాంధీజీ గారికి ఇచ్చిన బిరుదు ఏంటంటే కైజర్ ఈ హింద్ అని చెప్పి మన గాంధీజీ గారికి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదుగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి గాంధీజీ గారి యొక్క పత్రికలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే యంగ్ ఇండియా అనే పత్రిక, యంగ్ ఇండియా అనే పత్రికను ఎవరు ప్రారంభించారు లేదా ఎవరు ప్రచురించారంటే గాంధీజీ గారి యొక్క పత్రిక యంగ్ ఇండియా అనే పత్రిక. ఓకే, సో మనకి యంగ్ ఇండియా అనే పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్. యంగ్ ఇండియా అనే పత్రికని గాంధీజీ గారు స్థాపించారు. ఓకే, అదే విధంగా హరిజన్ అనే పత్రికను కూడా గాంధీజీ గారు స్థాపించడం జరిగింది. హరిజన్ అనే పత్రికను కూడా గాంధీజీ గారు ప్రచురించారు. మరి హరిజన్ అనగా ఏమిటి అనేది కనుక చూస్తే మనకి దళితులు మనందరికీ తెలుసు. దళితులు ఓకే, సో మనకి డిప్రెస్డ్ క్లాసెస్. ఓకే, సో మనకి అణగారిన వర్గాల వారు దళితులు. ఈ దళితులని మన గాంధీజీ గారు హరిజన్ అని పేర్కొనడం జరిగింది. దళితులని గాంధీజీ గారు ఏ విధంగా సంబోధించారంటే హరిజన్ అనే పేరుతో దళితులని గాంధీజీ గారు సంబోధించడం జరిగింది. మరి ఏమిటి ఈ యొక్క హరిజన్ అంటే అర్థం ఏమిటి అని కనుక చూస్తే హరిజన్ అంటే హరిజనులు, దేవుని యొక్క బిడ్డలు అని చెప్పి అర్థం. హరిజన్ అంటే దేవుని బిడ్డలు అని అర్థం. దళితులని గాంధీజీ ఏ విధంగా పేర్కొన్నాడు గాంధీజీ గారు అంటే హరిజనులుగా పేర్కొనడం జరిగింది. వారి కోసమే ఒక పత్రికను కూడా స్థాపించడం జరిగినది. దానికి పెట్టిన పేరే హరిజన్. ఓకే, సో మనకి గాంధీజీ దళితులను హరిజన్ అని పేర్కొన్నాడు. గాంధీజీ దళితులను హరిజన్ అని పేర్కొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అదే విధంగా నెక్స్ట్ నవజీవన్ అనే పత్రిక కూడా గాంధీజీ గారు ప్రారంభించడం జరిగినది. నవజీవన్ పత్రిక. అదే విధంగా ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను గాంధీజీ గారు ప్రచురించడం జరిగినది, కానీ భారతదేశంలో ప్రచురించలేదు. మరి ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రచురించడం జరిగినది. గాంధీజీ గారు ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ గారు ప్రచురించడం జరిగినది. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను కూడా ప్రచురించినది గాంధీజీ గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో. ఓకే, గాంధీజీ గారి బిరుదులు, గాంధీజీ గారి యొక్క పత్రికల్లో మనకి ముఖ్యమైనవి. ఓకే, నెక్స్ట్ మనకి పుస్తకాలు. గాంధీజీ గారి యొక్క పుస్తకాల్లో ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకం వెరీ వెరీ ఇంపార్టెంట్. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని గాంధీజీ గారు రచించడం జరిగినది. అదేవిధంగా హిందూ స్వరాజ్ అనే పుస్తకాన్ని కూడా గాంధీజీ గారు రచించడం జరిగినది. అందులో నెక్స్ట్ ఇంకొక పుస్తకం సర్వోదయ అనే పుస్తకం వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వోదయ అనే పుస్తకాన్ని మనకి
2017 ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు. ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో సర్వోదయ అనే పుస్తకం మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది. ఏ విధంగా క్వశ్చన్ చేశారంటే, ఈ సర్వోదయ అనే పుస్తకాన్ని గాంధీజీ గారు వేరే పుస్తకం నుండి యాస్టీజ్ గా మన గాంధీజీ గారు దానిని ట్రాన్స్లేట్ చేసి సర్వోదయ అనే పుస్తకాన్ని రాయటం జరిగినది. అనగా ఇంకొక పుస్తకాన్ని మన గాంధీజీ గారు ట్రాన్స్లేట్ చేసి సర్వోదయ అనే పేరుతో ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగినది. మనకు అదే క్వశ్చన్ అడిగాడు. సర్వోదయ అనే పుస్తకాన్ని గాంధీజీ గారు ఏ పుస్తక ఆధారంగా రచించారని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనకి గాంధీజీ గారు ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం, ఆన్ టు ది లాస్ట్ గాంధీజీ గారిని ప్రభావితం చేసిన గ్రంథాలలో ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం కూడా ఒకటి. గాంధీజీ గారిని ప్రభావితం చేసిన గ్రంథాలలో ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం కూడా ఒకటి. ఈ ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని చదివి, ఇది ఇంగ్లీష్ లో రచించబడినది. ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథం ఆంగ్లంలో రచించబడినది. మరి ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే, ఈ ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి జాన్ రస్కిన్. ఆయన పేరు జాన్ రస్కిన్. ఈ యొక్క క్వశ్చన్ ని మనకి గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి జాన్ రస్కిన్. ఈ జాన్ రస్కిన్ అనే ఆయన రచించిన ఈ ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని చదివి గాంధీజీ గారు విపరీతంగా ప్రభావితం చెంది అదే గ్రంథాన్ని ఇంగ్లీష్ నుండి ఆయన యొక్క సొంత లాంగ్వేజ్ అయిన గుజరాతీ భాషలోకి ఈ ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని సర్వోదయ అనే పేరుతో తీసుకురావడం జరిగినది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ గారు ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించడం జరిగినది. గుజరాతీ భాషలోకి అనువదించడం జరిగినది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీజీ గారు ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని ఏ పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించాడని కనుక ఒకసారి చూస్తే మనకి సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించడం జరిగింది. మరి ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని అసలు ఎవరు రచించారంటే జాన్ రస్కిన్ అనే ఆయన రచించారు. జాన్ రస్కిన్ అనే ఆయన రచించడం జరిగినది. ఓకే, ఇది గాంధీజీ గారి యొక్క పుస్తకాల గురించి. నెక్స్ట్ మనం చూస్తే గాంధీజీ గారు స్థాపించిన సంస్థలు. గుజరాత్ లో అహ్మదాబాద్ దగ్గర సబర్మతి అనే ఆశ్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. సబర్మతి ఆశ్రమం, అదేవిధంగా వార్ధా అనే ఆశ్రమం, నివేదిత అనే ఆశ్రమం కూడా మన గాంధీజీ గారు కొన్ని ఆశ్రమాలను స్థాపించడం జరిగినది. అదేవిధంగా ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు గాంధీజీ గారు. ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్ అనే సంస్థ, అదేవిధంగా ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అనే సంస్థను కూడా గాంధీజీ గారు స్థాపించడం జరిగినది. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అనే సంస్థను కూడా గాంధీజీ గారు స్థాపించడం జరిగినది. అదేవిధంగా ఇండియన్ నాటల్ కాంగ్రెస్, ఇండియన్ నాటల్ కాంగ్రెస్ అనే సంస్థను దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీజీ గారు ఒక పార్టీని స్థాపించారని చెప్పుకుంటాం. దానినే ఇండియన్ నాటల్ కాంగ్రెస్ అనే సంస్థగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్కడ స్థాపించారు? ఇండియన్ నాటల్ కాంగ్రెస్ అనేది దక్షిణాఫ్రికాలో స్థాపించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో స్థాపించడం జరిగినది. అదేవిధంగా మనం గాంధీజీ గారి యొక్క విద్యాభ్యాసాన్ని ఒకసారి కనుక గమనించినట్లయితే ఆయన స్కూల్ విద్యాభ్యాసం మొత్తం కూడా గుజరాత్ లోనే జరిగింది. ఈయన లా చదవడం జరిగినది. అనగా ఇతను ఒక బారిస్టర్. ఓకే, సో మనకి మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1888 సంవత్సరంలో లండన్ లో యూసిఎల్ యూనివర్సిటీలో లా ఇన్నర్ టెంపుల్లో లాను పూర్తి చేయడం జరిగినది. లాను పూర్తి చేసి అనగా 1888 సంవత్సరంలో లండన్ వెళ్ళి లండన్ లో యూసిఎల్ యూనివర్సిటీలో లాను పూర్తి చేసి ఆ తర్వాత 1891 సంవత్సరంలో తిరిగి మళ్ళీ భారతదేశానికి రావడం జరిగినది మన గాంధీజీ గారు. గాంధీజీ గారు తిరిగి మళ్ళీ మన భారతదేశానికి రావడం జరిగినది. ఆ తరువాత దాడే అబ్దుల్లా అనే ఒక ఆయన, దాడే అబ్దుల్లా, ఈ దాడే అబ్దుల్లా యొక్క ఆస్తి వ్యవహారాల గొడవలో, ఈ దాడే అబ్దుల్లా యొక్క వ్యాపారంలో గొడవలు జరుగుతాయి. దాని మీద మనకి కేసులు పడతాయి. ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో.
దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాలో దాడే అబ్దుల్లా యొక్క వ్యాపార గొడవలపై దాడే అబ్దుల్లా వ్యాపారంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించుట కొరకు ఈ దాడే అబ్దుల్లా యొక్క వ్యాపారంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించుట కొరకు మన గాంధీజీ గారు 1 సంవత్సరం కాంట్రాక్ట్ పైన మన గాంధీజీ గారు ఒప్పందం చేసుకొని గాంధీజీ గారు భారతదేశం నుండి ఈ దాడే అబ్దుల్లా యొక్క వ్యాపారంలో గొడవలను సద్దుమణచడానికి వాటి తరపున వాదించడానికి గాంధీజీ గారు 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేస్ మీద గాంధీజీ గారు ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళటం జరుగుతుంది. 1893వ సంవత్సరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. 1893లో గాంధీజీ గారు దాడే అబ్దుల్లా యొక్క వ్యాపారంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించుట కొరకు 1 సంవత్సరం కాంట్రాక్ట్ పైన 1893వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు గాంధీజీ గారు. దక్షిణాఫ్రికాకు ఏ సంవత్సరంలో వెళ్ళాడు గాంధీజీ గారు? 1893వ సంవత్సరంలో గాంధీజీ గారు దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగినది. మరి మనకి అక్కడ ఆయనకి ఏ అనుభవాలు ఎదురయ్యాయి అనేది ఒకసారి కనుక గమనించినట్లయితే, గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు గురవ్వడం జరిగినది. డిస్క్రిమినేషన్ కు గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో గురవ్వడం జరిగినది. ఓకే, సో మనకి దక్షిణాఫ్రికాను కూడా ఆ కాలంలో పరిపాలిస్తున్నది బ్రిటిష్ వారే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆ యొక్క బ్రిటిష్ వారు దక్షిణాఫ్రికాలో పరిపాలన చేసేటప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్న చట్ట ప్రకారం, అనగా అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఏ నల్ల జాతీయుడు కూడా ట్రైన్లో అనగా రైలులో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ప్రయాణించకూడదు. అనగా మనకి మొదటి తరగతిలో, ఫస్ట్ క్లాస్ అంటే మొదటి తరగతిలో, దక్షిణాఫ్రికాలో రైలులో మొదటి తరగతిలో నల్ల జాతీయులు ప్రవేశించడానికి వీలు లేదు. ఈ చట్టం ఎక్కడ అమలులో ఉందంటే ఆ కాలంలో దక్షిణాఫ్రికాలో ఉండేది. దక్షిణాఫ్రికాలో రైల్లో మొదటి తరగతిలో మన గాంధీజీ గారికి తెలియదు కదా అక్కడ నల్ల జాతీయులు ఆ యొక్క చట్టం ఉందని. మన గాంధీజీ గారికి తెలియక ఆ యొక్క ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని గాంధీజీ గారు అక్కడ ఫస్ట్ క్లాస్ లో కూర్చోవడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పుడు మనకి నాటల్ అనే ప్రదేశం వస్తుంది. ఆ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నాటల్ అనే ప్రదేశం వద్ద ఒక బ్రిటిష్ అధికారి వచ్చి గాంధీజీని బలవంతంగా, అనగా డిస్క్రిమినేషన్, జాతి వివక్షతకు గురి చేశారు. అక్కడ ఒక నల్ల జాతీయుడు మొదటి తరగతిలో ప్రయాణిస్తున్నాడని చెప్పి తెలుసుకున్న బ్రిటిష్ అధికారి అక్కడికి వచ్చి గాంధీజీ గారిని బలవంతంగా ట్రైన్ నుండి బయటకు నెట్టివేయడం జరుగుతుంది. గాంధీజీ గారిని మనకి బలవంతంగా ట్రైన్ నుండి నెట్టివేయబడతాడు గాంధీజీ గారు. వెంటనే గాంధీజీ గారి యొక్క సామాజిక జీవితాన్ని మార్చిన సంఘటనగా, మొదటి సంఘటనగా ఈ యొక్క సంఘటనని మనం చెప్పుకోవడం జరుగుతుంది. గాంధీజీ గారి యొక్క సామాజిక జీవితాన్ని మార్చిన మొదటి సంఘటనగా ఈ యొక్క సంఘటనని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గాంధీజీ గారి పైన జాతి వివక్షత చూపించారో, ఎప్పుడైతే అక్కడ మనకి దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారి పైన జాతి వివక్షతను చూపించారో, వెంటనే గాంధీజీ గారు అక్కడే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన యొక్క పోరాటాలని కొనసాగించడం జరిగింది. గాంధీజీ గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో ఉన్న జాతి వివక్షతను చూసిన గాంధీజీ అక్కడే మనకి 1 సంవత్సరానికి బదులు ఆ యొక్క జాతి వివక్షతను చూసి బ్రిటిష్ వారికి పోరాటం చేస్తూ 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేస్ మీద వెళ్ళిన మన గాంధీజీ గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ 22 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 22 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోనే ఉండిపోవడం జరిగినది. అక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ గారు అనేక విజయాలను సాధించారు. దక్షిణాఫ్రికాలో అనేక విజయాలను సాధించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన గాంధీజీ గారు మొదటిగా పోరాటాలు కొనసాగించినది దక్షిణాఫ్రికాలో మన ఆసియా ప్రజల కోసం, అదేవిధంగా మన నల్ల జాతీయుల కోసం పోరాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక చట్టాలను కూడా రద్దు చేయించాడు మన గాంధీజీ గారు.
బ్రిటిష్ వారు తీసుకొచ్చిన వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా మన గాంధీజీ గారు వాటిని రద్దు చేయడం జరిగినది. అనగా బాగా విజయం సాధించాడు మన గాంధీజీ గారు. ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో బాగా విజయం సాధించాడు. ఈయన అవలంబించే పద్ధతులు ఒకటి సత్యాగ్రహం, ఇంకొకటి నిరాహార దీక్ష. ఆ విధంగా దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా 1906వ సంవత్సరంలో బ్రిటిష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టమును ఒక దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చట్టమును వ్యతిరేకిస్తూ గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా 1906వ సంవత్సరంలో సత్యాగ్రహాన్ని చేయడం జరిగినది. 1906వ సంవత్సరంలో సత్యాగ్రహాన్ని చేయడం జరిగినది. గాంధీజీ గారి మొట్టమొదటి సత్యాగ్రహం ఎప్పుడు చేశారంటే 1906వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సత్యాగ్రహం చేయడం జరిగినది. ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో. దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారు మొదటి సత్యాగ్రహం 1906లో చేయడం జరిగినది. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారిని భాయ్ అని సంబోధించడం జరుగుతుంది. గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో ఏ విధంగా పిలువబడ్డాడంటే భాయ్ అని చెప్పి గాంధీజీ గారిని దక్షిణాఫ్రికాలో అందరూ కూడా భాయ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటాలు మరియు ఆయన యొక్క విజయాలు. మరి మనకి భారతదేశంలో అతి ఇంపార్టెంట్ ఆయన గురించి. ఓకే, సో మనకి దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారి యొక్క విజయాల గురించి తెలుసుకుంటాడు గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే అనే ఆయన గాంధీజీ గారి యొక్క విజయాలను ఎక్కడ విజయాలు సాధించాడు? దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక విజయాలు సాధించాడు గాంధీజీ గారు. ఈ విజయాల గురించి తెలుసుకుని గోపాలకృష్ణ గోఖలే అనే ఆయన, అనగా గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గారు. ఈయన విజయాలు తెలుసుకున్న తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే అనే ఆయన భారతదేశానికి రావాల్సిందిగా గాంధీజీ గారి పిలుపునివ్వడం జరుగుతుంది. గాంధీజీ గారికి భారతదేశానికి రావాల్సిందిగా తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే గారు పిలుపునివ్వడం జరుగుతుంది. మరి రాజకీయ గురువు గారు పిలిచారు కాబట్టి ఆయన అభ్యర్థన మేరకు, గోపాలకృష్ణ గోఖలే గారి అభ్యర్థన మేరకు గాంధీజీ గారు భారతదేశానికి వస్తాడు 22 సంవత్సరాల తర్వాత. అనగా దక్షిణాఫ్రికా వెళ్ళిన 22 సంవత్సరాల తర్వాత భారతదేశానికి గాంధీజీ గారు రావడం జరుగుతుంది. అనగా 1893వ సంవత్సరంలో మనకి గాంధీజీ గారు దక్షిణాఫ్రికా వెళ్ళారని చెప్పారు. అనగా దీనికి 22 కలిపితే 1915వ సంవత్సరంలో గాంధీజీ గారు భారతదేశానికి రావడం జరుగుతుంది. 1915వ సంవత్సరంలో గాంధీజీ గారు భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే, ఎవరి అభ్యర్థన మేరకు గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారని కనుక చూస్తే, ఈయన తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క అభ్యర్థన మేరకు భారతదేశానికి రావడం జరుగుతుంది గాంధీజీ గారు. మరి ఏ సంవత్సరంలో వచ్చారంటే 1915 జనవరి 9వ తారీఖున గాంధీజీ గారు భారతదేశానికి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. గాంధీజీ గారు మళ్ళీ తిరిగి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1915 జనవరి 9వ తారీఖున. అందుకే ఈ జనవరి 9వ తారీఖుని గాంధీజీ గారు భారతదేశానికి వచ్చిన సందర్భంగా, ఆయన వచ్చిన తేదీ సందర్భంగా ఈ యొక్క తేదీని ఒక ప్రత్యేక దినోత్సవంగా మన భారతదేశం జరుపుకుంటుంది. దానిని మనకి ఏమంటామంటే NRI డే అంటాం, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ డే. ఓకే, సో మనకి ఈ సందర్భంగా తెలుగులో ప్రవాస భారతీయ దివస్ మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 9వ తారీఖుని మనకి ఏ విధంగా జరుపుతారంటే ప్రవాస భారతీయ దివస్ గా జరుపుతారు. మరి ఎందుకు జరుపుతారు సార్ ప్రవాస భారతీయ దివస్ గా అంటే, గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి 1915 జనవరి 9వ తారీఖున వచ్చారు కాబట్టి
ఆ జనవరి 9వ తారీఖుని ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాస భారతీయ దివస్ గా మన భారతదేశం అనేది జరపడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మరి భారతదేశంలో గాంధీజీ గారి యొక్క ఉద్యమాలు కనుక చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో మన గాంధీజీ గారు సాధించిన ఉద్యమాలు ఏమిటి, ఓకే, ఆయన ప్రారంభించిన ఉద్యమాలు ఏమిటి, ఆయన సాధించిన విజయాలు ఏమిటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, మరి గాంధీజీ గారు 1915 జనవరి 9న గోపాలకృష్ణ గోఖలే గారి అభ్యర్థన మేరకు భారతదేశానికి వచ్చాడని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. మరి వచ్చిన గాంధీజీ 1916 అనగా 1 సంవత్సరం పాటు భారతదేశం అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. భారతదేశం అంతా కూడా గాంధీజీ గారు పర్యటించడం జరుగుతుంది. 1 సంవత్సరం పాటు పర్యటించిన తర్వాత గుజరాత్ లోని సబర్మతి అనే ప్రాంతం దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని 1916 సంవత్సరంలో సబర్మతి ఆశ్రమాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద స్థాపించి అక్కడ జీవనం కొనసాగిస్తాడు మన గాంధీజీ గారు. సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే సమయంలో 1916 నుండి 18 మధ్య కాలంలో మనకి భారతదేశంలో ఒక 3 ముఖ్యమైన ఉద్యమాలు జరుగుతాయి. భారతదేశంలో 1916 నుండి 1918 మధ్య కాలంలో ముఖ్యంగా మనకి ఒక 3 ఉద్యమాలు జరుగుతాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 3 ఏమిటంటే, 1 చంపారణ్ సత్యాగ్రహం, 2 ఖేడా సత్యాగ్రహం అనగా ఖేడా ఉద్యమం, అదేవిధంగా 3వది అహ్మదాబాద్ మిల్లు కార్మికోద్యమం. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె లేదా అహ్మదాబాద్ మిల్లు కార్మికోద్యమం అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, సో మనకి మరి ఏమిటి ఈ చంపారణ్ సత్యాగ్రహం, ఏమిటి ఈ యొక్క ఖేడా ఉద్యమం, అదేవిధంగా అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అంటే ఏమిటి, ఇందులో గాంధీజీ గారి యొక్క పాత్ర ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఓకే, సో మనకి చంపారణ్ సత్యాగ్రహం, దీని మీద మనకి లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు. ఓకే, సో మనకి చంపారణ్ సత్యాగ్రహం మీద, అదేవిధంగా ఖేడా సత్యాగ్రహం ఏ సంవత్సరంలో చేశారని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా అహ్మదాబాద్ మిల్లు కార్మికోద్యమం ఏ సంవత్సరంలో జరిగిందని చెప్పి మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, సో మనకి వీటిలో గాంధీజీ గారి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.